నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి హైదరాబాద్ పరిధి రోజు రోజుకి విస్తరిస్తోంది బతుకు తెరువు కోసం వేలాది మంది పొరుగు జిల్లాల నుండి రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి జీవనోపాధి వెతుక్కుంటున్నారు దీంతో నగర జనాభా విపరీతంగా పెరిగింది దానికి తగ్గట్టుగా వ్యాపారాలు నిర్మాణాలు కట్టడాలు పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో అక్రమ కట్టడాలు కబ్జాలు ప్రారంభమయ్యాయి చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు అన్ని ఆక్రమణకు గురవుతున్నాయి కబ్జాలే కాకుండా అక్కడ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడంతో నగరంలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది వానాకాలంలో చెరువులు కుంటలు కబ్జా చేసి అక్రమంగా కట్టిన ఇల్లు కాలనీలోకి సహజంగానే వరద నీరు చేరడంతో ఏం చేయాలో తెలియని ఆ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ఎన్నో వేల ఎకరాల చెరువుల శిఖం భూములు కుంటల భూములు హైదరాబాద్ లో ఆక్రమణకు గురై నిర్మాణాలు కూడా జరిగిపోయాయి వర్షాలకు కృషించిపోయిన చెరువులు నిండి వాటి పూర్తి ప్రాంతాలకు నీళ్లు విస్తరిస్తాయి అక్కడ నిర్మాణాలు ఉండటంతో వాటిలోకి ప్రవేశించి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి ఈ పాపాలకు కారణం స్థానిక కబ్జాదారులు వారికి సహకరించే రాజకీయ నాయకులే కారణం ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి అరాచకాలకు అడ్డుకట్ట వేసి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు చెరువులు కుంటల పూర్తి స్థాయి నీటి మట్టాన్ని పరీక్షించేందుకు తద్వారా ఆనుకొని ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసింది అదే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ ఈ హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఈ ఏజెన్సీలో మున్సిపల్ పోలీస్ రెవెన్యూ అగ్నిమాపక శాఖలను భాగస్వాములుగా చేసి తగిన సిబ్బందిని ఇతర సౌలభ్యాలను వెంటనే కల్పించి రంగంలోకి దించారు దీనిని కమిషనర్ గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను నియమించారు రంగనాథ్ కు ముక్కుసూటి అధికారిగా చాలా పేరుంది ఈ మధ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగ్యనగరంలో బఫర్ జోన్స్ లో స్థలాలు కొనొద్దని నిర్మాణాలు చేపట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలా చేసిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలిపారు మొదట అక్రమ కట్టడాలను అడ్డుకుంటామని తర్వాత అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు ఆ నిర్మాణాల కూల్చివేత ఉంటుందని తెలిపారు మరో కార్యక్రమంగా చెరువుల్లో పూడిక తీసి వాన నీరు దారి మళ్లకుండా చెరువులకు పునరుజ్జీవన కల్పిస్తామన్నారు చెరువుల పూర్తి పరిధిలోని ఆక్రమణలను గుర్తించే పనిలో హైడ్రా ఉందని దీనికి తాము అత్యున్నత సాంకేతిక విధానాలను అవలంబిస్తున్నట్టు రంగనాథ్ పేర్కొన్నారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయన్నారు అది కూడా కబ్జాల రూపంలో కావడం విచారకరమని అన్నారు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 60 నుంచి 80% వరకు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పిన ఆయన వీటిని తక్షణం ఆపకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు గొలుసు కట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తామని చెప్పారు చెరువుల్లో నీటిని నింపే నాలాలన్నీ పూడుకుపోయాయన్నారు నాలాలు కూడా దారుణంగా కబ్జాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దారి లేని వాన నీరు ఇళ్లలోకి చేరుతుందన్న విషయం పౌరులు గుర్తించాలని సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు చెరువుల పరీక్షణకు ప్రజలందరితో కలిసి మేధోమథనం చేస్తామని పేర్కొన్నారు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన రంగనాథ్ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎవరు స్థలాలు కొనుగోలు చేయొద్దని తెలిపారు ఇక నుండి కబ్జాలను అక్రమ నిర్మాణాలను తీవ్ర నేరాలుగా పరిగణించి క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు కానుందని వెల్లడించారు అయితే ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలని సూచించి హైడ్రా కమిషనర్ ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏ లక్ష్యాలన్నీ పూర్తిగా సాధించలేమని స్పష్టం చేశారు